ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు పెచ్చిమీరాయి. ఆడపిల్లల పట్ల కీచకుల్లా మారారు. కాకినాడ జిల్లా తునిలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు తాటిక నారాయణరావు అనే టీడీపీ నాయకుడు. ఓ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికను హాస్టల్ నుంచి తీసుకెళ్లి నారాయణరావు హంసవరం సపోటా తోటల్లో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. నారాయణరావు బాగోతాన్ని గుర్తించిన స్థానికుడు బాలికను రక్షించాడు. తాను టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్ అని బాలికను మూత్ర విసర్జనకు తెచ్చానంటూ బుకాయించాడు. స్థానికుడు అతన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా బాలికను బైక్పై తీసుకెళ్లిపోయాడు టీడీపీ నేత నారాయణరావు. నేను మున్సిపాలిటీ కౌన్సిల్. నేను ఎక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్. నేను మున్సిపాలిటీ కౌన్సిలర్. ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి ఏంటి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయిని బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు అమ్మాయి చేపట్టుకోవచ్చు. ఇంకో మాట చెప్తున్నాను, అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తా. నాకు పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బుజ్జిగా నువ్వు బయట రా బుజ్జి. మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ? మొన్న వచ్చావు డిసైడ్ అమ్మాయి వచ్చిందా ఒకసారి? మొన్న మీరు రాలేదు ఇక్కడికి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏం జరుగుతోంది? టీడీపీ నేత తాటిక నారాయణరావు చేస్తున్న పని ఏంటి? స్థానికుడు గుర్తించబట్టి సరిపోయింది, లేదంటే ఏం జరిగేది అక్కడ? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, పిఠాపురం ఘటన మరొక ముందే తునిలో మరొక టీడీపీ కీచకుడి భాగవతం వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక మైనర్ బాలికను హాస్టల్ నుంచి తీసుకువెళ్లి ఒక సపోటా తోటలో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాస్తవంగా చూసినట్లయితే తుని కొండవరపేట చెందినటువంటి నారాయణరావు టీడీపీ నాయకుడిగా ఉన్నారు. ఈయన అదే ప్రాంతం చెందినటువంటి ఒక బాలిక తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతుంది. ఆమెను తీసుకుని హంసవరం సపోటా తోటలో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి ఒక స్థానికుడు ఈ భాగవతాన్ని గుర్తించాడు. వెంటనే వెళ్లి సెల్ ఫోన్ తో అది అక్కడ జరుగుతున్న దాన్ని చిత్రీకరించి నారాయణరావును ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. ఇది తప్పు కదా, ఈ బాలికను ఎందుకు తీసుకొచ్చాయని చెప్పి తన టీడీపీ కౌన్సిలర్ ని బాలిక బాత్రూమ్ రావడంతో ఇక్కడ తీసుకొచ్చి చెప్పి బుకాయించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ బాలికని హాస్టల్ నుంచి తీసుకురావడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది, హాస్టల్లోకి ఎవరికి ప్రవేశం లేదు, పిల్లలు పంపించకూడదని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సంబంధం లేని వ్యక్తికి బాలికని ఏ విధంగా బయటికి పంపించారన్నది హాస్టల్ అధికారుల మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఈ బాలిక కూడా కొండవేర ప్రాంతానికి చెందినటువంటి బాలికగా తెలుస్తుంది. తండ్రి చనిపోవడంతో తల్లి ఈ బాలికను హాస్టల్లో చదివిస్తుందని చెప్పి ఆ స్థానికుల నుంచి మనకి ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్ గా చూసినట్లయితే గతంలో పిఠాపురంలోని కౌన్సిలర్ భర్త ఒక బాలికను అలాగే అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ ఘటన మరొక ముందు మళ్ళీ తుల్లో టీడీపీ నేత ఈ విధంగా మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని చూసి సభ్య సమాజం తలదించుకున్న పరిస్థితి అయితే ఉంది. వయసు రీత్యా చూస్తే తాతయ్యే వయసులో ఈ విధంగా బాలిక పట్ల ప్రవర్తించలేదని చెప్పి పలువురు ప్రశ్నిస్తూ పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. యా రాజు, ఫాలో అప్ చేయండి రాజు, ఎందుకంటే హాస్టల్ యాజమాన్యం అసలు ఏ రకంగా పంపించింది, హాస్టల్ నుంచి ఇంత దూరం బాత్రూమ్ కని ఎందుకు తీసుకురావడం జరిగింది, ఏంటి అనేది మీరు వాకప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ ఫర్ నౌ రాజు.